హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోకి అయితే ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక IPL 2023 లో ది బెస్ట్ ఓపెనింగ్ పేరు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ర్యాంకింగ్ వైస్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇక తర్వాత వీడియోలో వచ్చేసి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఏ టీం దగ్గర బాగున్నారు, ఇక తర్వాత వీడియోలో వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్ ఎవరు, ఇక తర్వాత వీడియోలో వచ్చేసి స్పిన్నర్లు ఎవరు అనేది మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే మనం మరి బెస్ట్ ఓపెనింగ్ పేరు ఏ టీం దగ్గర ఉన్నది మనం ర్యాంకింగ్ వైస్ అయితే చూద్దాం. ఇక నెంబర్ 10 టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. మరి మిగతా టీమ్స్ తో పోలిస్తే మరి వీళ్ళ ఓపెనింగ్ పేరు అనేది కొంచెం మనకి వీక్ గా కనబడుతుంది. నో డౌట్ అక్కడ ప్రభు సిమ్రన్ సింగ్ అయిన జోస్ ఇంగ్లీష్ గిట్ట కుదురుకుంటే మాత్రం చాలా డేంజరస్ గా ఉంటారు. బట్ మిగతా టీమ్స్ తో పోలిస్తే కొంచెం వీళ్ళ ఓపెనింగ్ పేరు అనేది మనకి వీక్ గా కనబడుతుంది. మరి అక్కడ జోస్ ఇంగ్లీష్ కొత్త మరి IPL కి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, IPL ఆడిన ఎక్స్పీరియన్స్. మరోవైపు ప్రభు సిమ్రన్ సింగ్ ఒక్క మ్యాచ్ మంచి ఆడితే 4 మ్యాచ్లు డిసప్పాయింట్ చేస్తాడు. సో కాబట్టి మరి కొంచెం లిటిల్ బిట్ మిగతా టీమ్స్ తో పోలిస్తే వీళ్ళ ఓపెనింగ్ పేరు అనేది కొంచెం మనకి వీక్ గా అయితే కనబడుతుంది. బట్ జోస్ ఇంగ్లీష్ దగ్గర 2 సెంచరీలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మన టీం లకు ఎగనెస్ట్ గా ఇండియన్ సాయిల్లో. ఇక నెంబర్ 9 టీం వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్. మరి లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర ప్రాపర్ ఓపెనర్లు అయితే మనకైతే కనబడతలేరు. మరి వీళ్ళు ఆక్షన్ లో ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేస్తుందో ఎవరు కూడా అర్థం కాలేదు ఇంతవరకు కూడా. ప్రాబిలిటీ చూసుకుంటే మరి మిచెల్ మార్ష్ అండ్ ఆడమ్ మార్క్రమ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది ఎక్కువగా. మరి మిచెల్ మార్ష్ నో డౌట్ ఓపెనర్, ఆస్ట్రేలియాకి ఆడిన అనుభవం ఉంది అండ్ గతంలో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ గా ఆడిండు. ఇక మరోవైపు మరి ఆడమ్ మార్క్రమ్ మరి T20 లో ఓపెనర్ గా ఆడిన అనుభవం అయితే మనకైతే కనబడతలేదు. యూజువల్లీ చూసుకుంటే ఆడమ్ మార్క్రమ్ మరి నెంబర్ 3, నెంబర్ 4 ఆడే ప్లేయర్. మరి ఓపెనర్ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ ఇట్లా మార్క్ అర్థనుకుంటే వీళ్ళకి మరొక ఆప్షన్ కూడా అక్కడ మనకైతే కనబడుతుంది, బ్రిడ్జ్ టెక్. వీళ్ళ LSG ఫ్రాంచైజ్ గా ఆడతారు అక్కడ సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో. అండ్ రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా కూడా డెబ్యూ అయితే వేసిండు. సో ఇతను కూడా హార్డ్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ మనకి రీసెంట్ రూమర్స్ ఏంటంటే మరి మిచెల్ మార్ష్ అయితే మరి అతనికి ఇంజూరీ అయింది, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రూల్ అవుట్ అయిండు. మరి ఇంకా అతని నుంచి అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే మనకైతే రాలేవు. ఇక నెంబర్ 8 టీం వచ్చేసి KKR, డిఫెండింగ్ ఛాంపియన్స్ KKR. మరి KKR దగ్గర ఎవరు ఉన్నారు అక్కడ ఓపెనర్స్? 3 అయితే ఉన్నారు. ఫస్ట్ అక్కడ మనం చూసుకుంటే ప్రాబిలిటీగా సునీల్ నారాయణ అండ్ క్వింటన్ డికాక్ అయితే ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. బట్ లాస్ట్ సీజన్ మనం చూసినాక ఫిల్ సాల్ట్ మంచి రిజల్ట్ అయితే ఇచ్చిండు. బట్ ఇప్పుడైతే అతను అయితే లేడు. సో అతని ప్లేస్ లో క్వింటన్ డికాక్ ను పట్టుకొచ్చిండు. మరి క్వింటన్ డికాక్ ఏ విధంగా రాస్తాడు? అండ్ సునీల్ నారాయణ కూడా రెగ్యులర్ ఓపెనర్ అయితే కాదు. గత సీజన్ లో ఓపెనర్ ఆడిన మంచి రిజల్ట్ ఇచ్చిండు. బట్ ఈ సీజన్ లో ఏ విధంగా రాస్తాడు అనేది క్వశ్చన్ మార్క్స్ మనకైతే కనబడుతున్నాయి. అండ్ రీసెంట్ గా IPL T20 లో కూడా ఓపెనింగ్ అయితే వేయలేడు వాళ్ళ ఫ్రాంచైజ్ కి. సో కాబట్టి మరి ఓపెనింగ్ లో వీళ్ళకి కొంచెం క్వశ్చన్ మార్క్ గా మనకైతే కనబడుతుంది. బట్ వీళ్ళకి బ్యాకప్ గా అక్కడ రెహమాన్ లో గుర్బాజ్ కూడా మనకైతే కనబడుతున్నాడు. సో ఓవరాల్ చూసుకున్న మిగతా టీమ్స్ తో పోలిస్తే కొంచెం వీకర్ సైడ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 7 టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. మరి ముంబై ఇండియన్స్ దగ్గర రోహిత్ శర్మ ఉన్నాడు, విల్ జాక్స్ ఉన్నాడు అండ్ రాయన్ రికిల్టన్ అయితే ఉన్నాడు. రోహిత్ శర్మ పక్కా ఓపెనింగ్ లో ఆడతాడు. మరి రోహిత్ శర్మకు తోడు ఇంకొకరు ఎవరు? రాయన్ రికిల్టనా లేదా విల్ జాక్సా? ఒకవేళ ఇట్లా మాకు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ రాయన్ రికిల్టన్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు మాకు విల్ జాక్స్ కావాలనుకుంటే విల్ జాక్స్ తో కూడా ఓపెనింగ్ చేసే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. రోహిత్ శర్మ గత సీజన్ లో మనం చూసుకుంటే 14 మ్యాచ్ లో 417 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 150. సో ఓవరాల్ చూసుకుంటే రోహిత్ శర్మ గత సీజన్ అయితే మంచిగా రాణించిండు. అండ్ మరోవైపు విల్ జాక్స్ RCB తరపున మరి అక్కడ 8 మ్యాచ్లు అయితే ఆడిండు, 230 రన్స్ స్కోర్ చేసిండు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 100, 32 యావరేజ్, 175 స్ట్రైక్ రేటు. మరి ఇతను కూడా లాస్ట్ సీజన్ లో మరి RCB తరపున అయితే మంచిగా రాణించిండు. మరి అక్కడ RCB తరపున నెంబర్ 3 అయితే ఆడినా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు రికిల్టన్ కూడా ఈ సీజన్ లో అక్కడ మరి SA T20 లీగ్ లో అక్కడ ఏకంగా 336 రన్స్ స్కోర్ చేసిండు, 89 హైయెస్ట్ స్కోర్, 48 యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ కూడా 178 అవుతుంది. అండ్ రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా తరపున మరి ఛాంపియన్స్ ట్రోఫీ లో 100 కూడా స్కోర్ చేసిండు. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 6 టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర 3 ఓపెనర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు, KL రాహుల్, ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ జెక్ ఫ్రేజర్ మెక్గ్రాక్. 3 కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఉండే ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. మరి KL రాహుల్ కు తోడుగా మరి ఇంకొక ఓపెనర్ ఎవరు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి జెక్ ఫ్రేజరా లేదంటే ఫ్యాబ్ డు ప్లెసిసా? మరి ఇద్దరు కూడా గత సీజన్ లో మంచి రాణించిండు. RCB తరపున ఫ్యాబ్ డు ప్లెసిస్ మంచి రాణించిండు అండ్ DC తరపున జెక్ ఫ్రేజర్ మంచి రాణించిండు. అండ్ LSG తరపున KL రాహుల్ కూడా మంచిగా రాణించిండు. కొంచెం స్ట్రైక్ రేట్ ఇష్యూస్ వల్ల కొంచెం మనకి తక్కువ కనబడుతున్నాయని KL రాహుల్ కూడా చాలా బెటర్ రాణించిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళకి 3 ఇద్దరు ఓపెనర్స్ ఎవరనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
రీసెంట్ రూమర్స్ ఏంటంటే మరి కేఎల్ రాహుల్ కెప్టెన్స్ కూడా వద్దనుకున్నారట. బట్ ఓవరాల్ గా చూసుకుంటే చాలా మంచి మంచి ఓపెనర్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు మరి డీసీ దగ్గర. ఇక నెంబర్ 5 టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. మరి చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు అండ్ డెవిన్ కాన్వే ఉన్నాడు. వీళ్ళకి తోడుగా రచిన్ రవీంద్ర కూడా ఓపెనింగ్ లో ఆడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ దగ్గర కూడా మంచి ఓపెనర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి అక్కడ డెవిన్ కాన్వే గత సీజన్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ అంతకుముందు సీజన్ లో 672 రన్స్ అయితే స్కోర్ చేసింది మరి ఓపెనర్ వచ్చి 139 స్ట్రైక్ రేటు. సో చాలా బెటర్ రాణించిన చెప్పుకోవచ్చు. ఇక మరైపు రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ సీజన్ లో మరి అక్కడ 13 మ్యాచ్ లో 583 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అక్కడ ఆవరేజ్ చూసుకుంటే 58 అయితే ఉంది. సో చాలా బెటర్ గా రాణించిన చెప్పుకోవచ్చు అక్కడ రుతురాజ్ గైక్వాడ్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ కాంబినేషన్ అయితే మనకు కనబడుతుంది వీళ్ళది కూడా. ఇక నెంబర్ 4 టీం వచ్చేసి ఆర్సీబీ దగ్గర ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు అండ్ అతనికి తోడుగా ఫిల్ సాల్ట్ అయితే మనకైతే కనబడుతున్నాడు. ఇద్దరు కూడా కుదురుకుంటే మాత్రం చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు అపోజిట్ టీమ్ కి. మళ్ళీ గతంలో మనం చూసినాం ఆర్సీబీ విరాట్ కోహ్లీ క్రిస్ గేల్ ఏ విధంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిందో మరి ఇప్పుడు కూడా అలాంటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది ఈ సీజన్ లో. మరి అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు అక్కడ ఫిల్ సాల్ట్. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మరి చాలా డేంజరస్ ఓపెనింగ్ ప్లేయర్ గా మనకైతే కనబడుతుంది మరి ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. విరాట్ కోహ్లీ గత సీజన్ లో 741 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 61 ఆవరేజ్, 154 స్ట్రైక్ రేటు. దాంట్లో 38 సిక్స్లు అయితే కొట్టిండు. ఇక మరోవైపు ఫిల్ సాల్ట్ మరి కేకేఆర్ తరపున 12 మ్యాచ్లో 435 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 182 స్ట్రైక్ రేటుని. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి ఏ విధంగా రన్స్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. మరి రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఎస్ఎఫ్ జైస్వాల్ ఉన్నాడు అండ్ సంజు సామ్సన్ అయితే ఉన్నాడు. సంజు సామ్సన్ గత సీజన్ లో మరి మిడిల్ ఆర్డర్ లో అండ్ టాప్ 3 అయితే ఆడిండు. బట్ ప్రాబిలిటీ చూసుకుంటే మరి మన టీం లేకైతే ఓపెనర్ ఆడుతున్నాడు, మంచి రిజల్ట్ అయితే ఇస్తున్నాడు, సెంచర్ మీద సెంచర్లు అయితే కొడుతున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా సంజు సామ్సన్ ఈ సీజన్ లో ఓపెనర్ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా నడుతుంది. సో దట్స్ వై వీళ్ళు జోస్ బట్లర్ కూడా విడిచిపెట్టుకున్నారు. సో కాబట్టి జైస్వాల్ గురించి మనందరికి తెలిసిందే మరి ఎంత డేంజరస్ ప్లేయర్. జైస్వాల్ గత సీజన్ లో అక్కడ మనం చూసుకుంటే మొత్తం అక్కడ 15 మ్యాచ్లు 435 రన్స్ అయితే స్కోర్ చేసిన, ఒక సెంచర్ ఉంది, 31 ఆవరేజ్, స్ట్రైక్ రేట్ 155. ఇక మరోవైపు సంజు సామ్సన్ మరి రీసెంట్ గా మన టీం లోకి ఓపెనర్ వచ్చి ఎంత మంచి నాక్స్ ఆడుతున్నాడు. సో ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేయాలని ఇతనైతే చూస్తాడు. గత సీజన్ లో కూడా మరి అక్కడ రాజస్థాన్ రాయల్స్ తరపున మొత్తం అక్కడ 531 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఆవరేజ్ చూసుకుంటే అక్కడ మరి 48, స్ట్రైక్ రేట్ కూడా 153 అయితే ఉంది. ఇక నెంబర్ 2 టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్. మరి గుజరాత్ టైటన్స్ దగ్గర శుభ్మన్ గిల్ ఉన్నాడు అండ్ జోస్ బట్లర్ అయితే ఉన్నాడు. వీళ్ళిద్దరు మాత్రం చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతున్నది. అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ మరి గత సీజన్లో చూసుకుంటే 12 మ్యాచ్ల్లో అక్కడ 426 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 104 హైయెస్ట్, 38 ఆవరేజ్, 147 స్ట్రైక్ రేటు. ఇక మరైపు జోస్ బట్లర్ గత సీజన్లో అక్కడ మనం చూసుకుంటే 11 మ్యాచ్లో 359 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 107 హైయెస్ట్ స్కోరు, 39 ఆవరేజ్, 140 స్ట్రైక్ రేటు. సో ఓవరాల్గా చూసుకునే ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా డెడ్లీగా ఉండబోతుంది. ఇక మరి రాబోయే సీజన్లో మరి ది బెస్ట్ ఓపెనింగ్ పేరు ఏంటంటే, ది డేంజరస్ ఓపెనింగ్ పేరు ఏంటంటే అది ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ దగ్గరనైతే ఉందని చెప్పుకోవచ్చు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా చాలా డేంజరస్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. గత సీజన్లో మనం చూసినాం, మరి అక్కడ ఎగ్జాంపుల్ అయితే చూసినాం. బట్ ఈ సీజన్లో ఇంకా దానికన్నా మించి అయితే మనం అయితే చూస్తాం. రీసెంట్గానే అభిషేక్ శర్మ మరి 150 kph బాల్ని మరి స్టేడియంలోకి ఏ విధంగా పంపించడం మనం చూసినాం. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే అభిషేక్ శర్మ మంచి ఫామ్ లో ఎత్తున్నాడని చెప్పుకోవచ్చు, రెడ్ గార్డ్ ఫామ్ లో. ఇక మరోవైపు ట్రావిస్ హెడ్ రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ లో మరి ఎంత మంచి నాక్స్ ఆడిందో మనం చూసినాం. ఇక గత సీజన్ లో మరి అభిషేక్ శర్మ మొత్తం అక్కడ 484 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అక్కడ మనం మెయిన్ గా స్ట్రైక్ రేట్ చూసుకుంటే 204 అండ్ 6s చూసుకుంటే 42. సో ఈ ఇయర్ లో కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు ట్రావిస్ హెడ్ 567 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 102 హైయెస్ట్ స్కోర్, 40 ఆవరేజ్, 191 స్ట్రైక్ రేటు. సో ఇద్దరు కూడా చాలా మంచి రాణించాలని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి తోడుగా బ్యాకప్ అక్కడ ఎట్లాగో ఇషాన్ కిషన్ కూడా మనకైతే కనబడుతున్నాడు. ప్రాబిలిటీ చూసుకుంటే ఇషాన్ కిషన్ అయితే నెంబర్ 3 ఆడుతాడు. ఒకరికి మాకు ఓపెనర్ గా కావాలనుకుంటే ఇషాన్ కిషన్ కూడా మనకి అక్కడ ఆప్షన్ గా మనకైతే కనబడుతున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ అయితే చాలా డేంజరస్ ఓపెనింగ్ పేరు అయితే మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే లిటిల్ బిట్ రాజస్థాన్ రాయల్స్, ఇక తర్వాత జీటీ, తర్వాత ఆర్సీబీ, ఈ విధంగా అయితే మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకుంటే మరి నాకు ఆ టీం ఇష్టం, నాకు ఈ టీం ఇష్టం అన్నట్టు కాదు. వాళ్ళ స్టార్ట్స్ చూసి, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అయితే మనం అయితే వీడియో అయితే చేసినాం. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మనం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ర్యాంకింగ్ వైస్.
ఆ వీడియో మీరు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇక మరి మీ యొక్క బెస్ట్ ఓపెనింగ్ పేరు ఎవరు, ర్యాంకింగ్ వేసి అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.